హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి థ్యాంక్స్ అండి. లైక్ చేసే వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి. ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక సెలబ్రిటీ గురించి, అంటే ఢీ షోలో డ్యాన్స్ చేసే ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడదలుచుకున్నాను అనమాట. అది వచ్చి ఎవరో గారు మీకు గెస్ట్ చేసే ఉంటారు. ఢీ చూసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. పండు మాస్టర్ అనమాట. పండు మాస్టర్కి యాక్సిడెంట్ అయిందండి పాపం. అది ఒక ఈవెంట్కి వెళ్ళి వస్తుంటే అసలు పండు మాస్టర్ అయితే జనరల్గా చాలా డౌన్ నుంచి వచ్చిన వ్యక్తి అన్నమాట. అందరినీ నవ్విస్తూ ఉంటాడు. తనకి ఉన్న కష్టాలను కూడా బయట చెప్పుకోకుండా 10 మంది నవ్వితే బాగుండు అని చూసే వ్యక్తి అన్నమాట. చైతన్య మాస్టర్ అలా జరిగినప్పుడు కూడా తను చాలా హెల్ప్ చేశాడు, చాలా మాట్లాడాడు అనమాట వాళ్ళ పేరెంట్స్కి కానీ. తర్వాత ఒక షోలో బట్టలు పెట్టడం కానీ అంత మంచి మనసు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి ఈరోజు యాక్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరం అండి. అయితే పాపం 2 కాళ్ళకి దెబ్బలు తగిలాయన్నమాట. కాళ్ళకు బాగా దెబ్బలు తగిలాయి. దానికి ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు డాక్టర్స్ వచ్చేసి. అయితే అది యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే అండి, పండు మాస్టర్ది అయితే ఇందులో ఏం తప్పు లేదండి. వాళ్ళు వచ్చి ఒక సైడ్ ఆపుకున్నారంట, బండి ఆపారు. ఒక ఈవెంట్కి వెళ్ళి వస్తున్నాం అంటే ఈవెంట్స్ చేస్తూ ఉంటారు కదా, ఈవెంట్స్ మీద కొంచెం మనీ వస్తుంది పాపం వాళ్ళకి. షో కంటే ఈవెంట్స్ మీద కొంచెం మనీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఈవెంట్స్ పిలిస్తే అక్కడికి వెళ్తే చేస్తూ ఉంటారనమాట. అయితే రిటర్న్ అయిపోయిందంటండి ఈవెంట్. రిటర్న్ హైదరాబాద్ వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే ఒక చోట వాళ్ళ గ్రూప్లో ఉన్న బండిలో ఉన్న ఒకరికి వాంతులు అయ్యాయంట. అయితే బండి ఒక సైడ్కి ఆపేసి ఈ పండు మాస్టర్ వీళ్ళందరూ లోపల ఉన్న వాళ్ళు దిగారంట. అదే టైంకి ఏమైందంటే ఈ ఒక కోళ్ళ బండి అనమాట, కోళ్ళు ఎక్కించుకొని వచ్చే బండి అనేది వచ్చేసి వీళ్ళని గుద్దింది. అంటే వీళ్ళు బండి వెళ్తుంది అనుకున్నారు, కానీ బండి వెళ్తుందని ఎలా అనుకుంటారండి? ఇప్పుడు సైడ్కి పెట్టారు కదా బండి, సైడ్కి పెట్టినప్పుడు బండి వెళ్ళేది లేదు చూసుకోవాలి కదా. ఆ డ్రైవర్ కూడా వచ్చి పట్టుకున్నారనమాట. డ్రైవర్ని పట్టుకున్నప్పుడు జనాలందరూ అడిగినప్పుడు ఆ తప్పు నీదే కదా, బండి పక్కన నిలిచినప్పుడు పక్క పెట్టినప్పుడు దారిలో ఏం లేదు కదా, ఎలా ఢీ కొట్టావంటే తప్పు నాదేనండి, స్టీరింగ్ కంట్రోల్ అవ్వలేదు అందుకని యాక్సిడెంట్ అయింది, ఇంకా కావాలని చేయలేదు అన్నట్లు మాట్లాడుతున్నారండి. కావాలని చేయకపోయినా ఒక డాన్సర్కి మెయిన్ కాళ్ళు అనేవి చాలా ముఖ్యం. ఇప్పుడు 6 months వచ్చేసి రెస్ట్ తీసుకోవాలంటండి. ఆపరేషన్ జరిగిన తర్వాత రాడ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి కాళ్ళకి 6 months డ్యాన్స్ చేయలేరన్నమాట. తర్వాత మరి డాన్స్ చేయగలుగుతారని డాక్టర్స్ అంటున్నారు. మొత్తానికైతే పండు మాస్టర్ డాన్స్ చేసి అందరినీ అలరించాలని మళ్ళీ నేనైతే కోరుకుంటున్నానండి. ఆ దేవుడి ఆశీస్సులతో పండు మాస్టర్కి కాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రావాలి, మునుపులాగే రావాలని కోరుకుంటున్నాను. డ్యాన్స్ అనేది చేయాలని కోరుకుంటున్నాను. అయితే నేను అనేది ఏంటంటే చూసుకొని నడపాలి కదా. ఇప్పుడు ఈ యాక్సిడెంట్స్ వల్ల చాలా ఫ్యామిలీస్ చాలా నష్టపోతున్నారు అన్నమాట. కొంతమంది హెల్మెట్స్ పెట్టుకోకపోవడం వల్ల తప్పు. ఇప్పుడు ఇక్కడ చూస్తే పండు మాస్టర్ ఏం తప్పు లేదు. ఒక ఏదో హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల పక్కకు జరిపారు, బండి దిగారనమాట. అది చూసుకోకుండా వచ్చి కొట్టడం అనేది మన తప్పు లేకుండా మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే చాలా బాధాకరంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ డ్రైవింగ్ అంటే ఏంటంటే ఒక మనిషి ప్రాణాలతో చెలగాటం అనమాట. కాబట్టి దయచేసి డ్రైవింగ్ చేసేవాళ్ళు కేర్ఫుల్గా ఉండాలండి. నిద్ర వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవింగ్ చేయకూడదు. డ్రైవింగ్ ఆపేసి మీరు నిద్రపోవడము, రెస్ట్ తీసుకోవడము చేయాలన్నమాట. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేసి ఎదుటివారిని ఇబ్బందులకు పాలు చేయడం అనేది అది చాలా తప్పండి. పాప ఇక్కడ పండు మాస్టర్ తప్పు లేకుండానే ఒక 6 నెలలు అనేది రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఆపరేషన్, ఆ ఖర్చులు అవన్నీ ఉంటాయి. మళ్ళీ ఫైనాన్షియల్గా ఇబ్బందులు. అదిగాక మళ్ళీ తిరిగి ఆ డాన్స్ ఆ విధంగా చేయగలుగుతాడా అనేది కొంచెం డౌట్గా ఉంటుంది. కానీ డాక్టర్స్ అయితే చేయగలుగుతారు డాన్స్ అని చెప్పారంటండి. ఇదండి పాపం. మొత్తానికి పండు మాస్టర్ అయితే కోలుకోవాలని ఆ భగవంతుని నేను కోరుకుంటాను. తప్పకుండా పండు మాస్టర్ మళ్ళీ అందరి మనల్ని పొందడానికి సేమ్ అదే విధంగా డ్యాన్స్ చూస్తూ వస్తారని నేను అనుకుంటున్నానండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఎన్ని యాక్సిడెంట్స్ మన కళ్ళ ఎదురుగానే చూస్తూ ఉంటామండి. చూస్తున్న వీళ్ళు చేసేది ఏంటంటే కొంతమంది హెల్మెట్ పెట్టుకోరు. ఆ హెల్మెట్ అనేది ఎందుకు పెట్టుకోరు నాకైతే అర్థం అవుతుందండి. అసలు చాలామంది బైక్ల మీద వెళ్తున్నా, ఏదైనా
అసలు ఎన్ని యాక్సిడెంట్స్ చూస్తుంటారు రోడ్డు మీద, కానీ హెల్మెట్స్ అనేవి పెట్టుకోరు. దయచేసి హెల్మెట్ అనేది ధరించండి. మీ మీ జర్నీ మీ సేఫ్టీగా ఉన్నటువంటి జర్నీ మీ ఫ్యామిలీకి ముఖ్యం కాబట్టి దయచేసి హెల్మెట్స్ అనేవి ధరించండి. మనం కరెక్ట్గా ఉండొచ్చు, కానీ పక్కన వాళ్ళ తప్పు వల్ల మన జీవితాలకి ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే, మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు బాగా ఉండాలంటే ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించండి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా పండు మాస్టర్ తప్పు లేకపోయినా పండు మాస్టర్ ఈరోజు పాపం బాధపడాల్సి వస్తుంది. మళ్ళీ ఆయన డ్యాన్స్ షోలు, ఢీ షోలు మళ్ళీ మనల్ని అందరినీ అలరించాలి, నవ్వించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.